వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్. టచ్లోకి టీడీపీ కీలక నేతలు. ఏపీ రాజకీయాలలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. వరుసగా ఇన్ఛార్జీలను మార్చుతూ జాబితాలను విడుదల చేసిన వైసీపీ గ్యాప్ ఇచ్చింది. టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైంది. రెండు పార్టీలు 99 మంది అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ 94, జనసేన 5 మందిని బరిలోకి దించింది. రెండు పార్టీల నుంచి సీట్లు దక్కని ఆశావాహులు పక్కచూపులు చూస్తున్నారు. వీరిపైన వైసీపీ గురిపెట్టింది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ముఖ్య నేతలను రంగంలోకి దించింది. ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. వైసీపీలో సీట్లు దక్కని నేతలు టీడీపీ, జనసేనలోకి చేరారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలలో సీట్లు రాని నేతలపైన వైసీపీ ఫోకస్ చేసింది. ప్రధానంగా ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల కేంద్రంగా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. టీడీపీలో సీట్లు దక్కని వారిని చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొందరు సీనియర్లు మెత్తబడ్డారు. పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి కొందరు నేతలు మాత్రం రాజకీయంగా ప్రత్యామ్నాయ అవకాశాల వైపు చూస్తున్నారు. దీంతో అభ్యర్థుల కసరత్తుకు బ్రేక్ ఇచ్చిన వైసీపీ నేతలు ఎవరు తమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, వారి బలాబలాలు ఏంటనేది ఆరా తీస్తోంది. 3 జిల్లాల ముఖ్య నేతలతో స్పెషల్ టీం ఈ ఆపరేషన్ను నిర్వహిస్తోంది. గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన పొత్తుతో వైసీపీని గట్టి దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు, పవన్ వ్యూహం. అక్కడ ఇప్పుడు సీట్ల వ్యవహారం సమస్యగా మారింది. సీట్ల సర్దుబాటులో సీనియర్లను పక్కన పెట్టడంతో వారు తమ అనుచర వర్గంతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల్లోని కొందరు ముఖ్య నేతలతో వైసీపీ టచ్లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖ ఉమ్మడి జిల్లాలో టీడీపీలో ఒక వెలిగిన కీలక నేతకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే ఆ నేత తనకు సీటు రాదని తేలితేనే స్పష్టత ఇవ్వగలుగుతానని చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ వీడి సీటు కోసం టీడీపీలోకి వెళ్లిన మరో నేత కుటుంబానికి నిరాశ మిగిలింది. దీంతో వారు తిరిగి వైసీపీ గూటికే చేరుకునేందుకు మంత్రాంగం ప్రారంభించారు. గోదావరిలో రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పవన్ తమకు కేటాయించిన సీట్లను ప్రకటించే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిడదవోలు, కాకినాడ రూరల్, కొత్తపేట, తణుకు, పిఠాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, కాకినాడ సిటీ, పెందుర్తి, భీమిలి వంటి సీట్లకు రెండు పార్టీల నుంచి పోటీ ఉంది. దీంతో వైసీపీ తమ ఆపరేషన్ ముమ్మరం చేసింది. ముఖ్య నేతలు పార్టీలోకి వస్తే వారికి దక్కే ప్రాధాన్యతపై స్పష్టత ఇస్తున్నారు. ఈ నెల 3వ తేదీన అద్దంకిలో జరిగే సిద్ధం సభ తరువాత వైసీపీలో ఈ రెండు పార్టీల నుంచి కొందరు ముఖ్యుల చేరికలు ఉంటాయని సమాచారం. దీంతో ఎవరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే ఉత్కంఠ గోదావరి జిల్లాలలో కనిపిస్తోంది.